హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో ధర్మ సందేహం అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని చెట్టు మీద నుంచి దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, ఇంతసేపుగా మనిద్దరికీ మైత్రి నడుస్తుంది కదా, నీకు నేను ఎక్కువ, ఆ శ్మశానంలోని బహిరాగి భిక్షువు ఎక్కువ. ఈ ధర్మ సందేహాన్ని గురించే నువ్వు ఆలోచించాలి. ఇలాంటి ధర్మ సందేహాలు ఎవరికో ఎప్పుడో అరుదుగా ఏర్పడుతూ ఉంటాయి. వింధ్య దేశపు సేనాని కూతురైన రత్నావళికి కలిగిన ధర్మ సందేహాన్ని గురించి చెప్తాను, విని నీ శ్రమను మర్చిపో అని కథ చెప్పడం ప్రారంభించాడు. ఒకప్పుడు వింధ్యరాజు వద్ద శ్రీమంతుడనే సేనాపతి ఉండేవాడు. ఆ దేశంలోని ఒక ప్రాంతంలో దొంగతనాలు, దోపిడీలు అవి విచ్ఛిన్నంగా జరుగుతూ ఉండేవి. శ్రీమంతుడు ఆ ప్రాంతం పైన తన సేనలతో ఎన్నోసార్లు దాడి చేశాడు, కానీ ఒక్కసారి కూడా దొంగలు దొరకలేదు. దొంగలు వాళ్ళు కాజేసిన సొత్తు కూడా గారడిలాగా మాయమైపోతూ ఉండేది. దొంగల బాధ అనుభవించే వాళ్ళు కూడా ఎన్నడూ ఒక దొంగను కూడా పట్టలేకపోయారు. పోయిన సొత్తు తిరిగి ఎవ్వరికంటా పడలేదు. ఇది శ్రీమంతుడికి చాలా పెద్ద సమస్య అయిపోయింది. దాంతో అహరాత్రాలు మండిపడుతూ ఉండగా ఆయనకు మరొక సమస్య వచ్చి పడింది. అది ఆయన కుమార్తె అయిన రత్నావళి వివాహ సమస్య. రత్నావళి చాలా అందమైనది, బుద్ధిమంతురాలు కూడా. అందుచేత ఆమెను పెళ్లాడతామని అనేక మంది యువకులు, రాజవంశాలకు చెందిన వారు సైతం వచ్చారు. ఆ యువకుల్లో రాజసింహుడనేవాడు కూడా ఉన్నాడు. అయితే రాజసింహుడు రత్నావళిని పెళ్లాడగోరి వచ్చిన వాడు కాదు. అతను సేనాపతిని మరొక సహాయం అర్థించడానికి వచ్చాడు. అతని కోట దొంగలుండే ప్రాంతంలోనే ఉంది. దొంగలు అప్పటి వరకు అతని పైకి రాకపోయినప్పటికీ వారిని ఎలాగైనా పట్టుకొని శిక్షించాలన్న కోరిక అతనిలో ప్రబలంగా ఉంది. ఎందుచేతనంటే ఈ ప్రాంతానికి అతనే గొప్పవాడు. సేనాపతి గారు నాకు తగినంత సేనను ఇచ్చినట్లయితే వాళ్ళ ఖర్చంతా నేనే భరించి పోషిస్తాను. మా కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళను సేనగా తయారు చేయగలను, కానీ వాళ్ళు చాలా మొరటు మనుషులు. అదీకాక ఆ ప్రాంతంలో ఎవరిని నమ్మడానికి లేదు. మీరిచ్చే సేన నా కోటకు రక్షణగా ఉండడమే కాకుండా దొంగల జాడ తెలిసినప్పుడు ఎన్నో రకాలుగా వారిని పట్టుకోవడానికి కూడా అది పనికి వస్తుంది. నేను కూడా ఎన్నోసార్లు దొంగలను వేటాడి దాదాపు పట్టుకున్నాను కూడా. అయితే నా వెంట వచ్చిన వాళ్ళు సమయానికి పారిపోయి నన్ను దొంగలకు అప్పగించినంత పని చేశారు. కనుక నేను కోరిన ప్రకారం చేశారంటే మీ సమస్య కూడా తీరిపోతుంది అన్నాడు రాజసింహుడు సేనాపతితో. సేనాపతి ఏది నిర్ణయించక మునిపే రాజసింహుడు రత్నావళిని చూడడం తటస్థించింది. అతడు రత్నావళిని వివాహమాడ కోరి ఈ కోరికను కూడా సేనాపతికి నివేదించాడు. సేనాపతికి రాజసింహుడిపై గురి కుదిరింది. అతను అందమైన యువకుడు, వారిది గొప్ప వంశం. అతను దొంగతనాలు చెలరేగే ప్రాంతంలో ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో తనకు సన్నిహితుడైన బలవంతుడు ఒకడు ఉండడం అన్ని విధాలుగా మంచిది. అతడు తన అల్లుడే అయ్యే పక్షంలో మరికొంత సేనను అతని పరం చేయడానికి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ ఆలోచించి రాజసింహుడికి తన కుమార్తె రత్నావళిని ఇద్దామని నిశ్చయించుకున్నాడు. ఆయనకు ఒక్క విషయమే బాధించసాగింది. అదేంటంటే తన కుమార్తె వెళ్ళక అలాంటి ప్రాంతానికి కాపురానికి వెళ్ళడం. అయితే ఆయన ఈ దొంగల బెడత త్వరలోనే తీరిపోతుందని ఇంతదాకా వచ్చిన మిషపై తన కుమార్తెను తన వద్దనే ఉంచుకుందామని అనుకున్నాడు. రత్నావళి రాజసింహుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. మామగారిచ్చిన సేనతో రాజసింహుడు బయలుదేరేటప్పుడు అతని వెంట రత్నావళి కూడా బయలుదేరింది. అమ్మ, ఎలా పెళ్ళైందో లేదో అప్పుడే మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలా? కొద్ది రోజులు ఇక్కడే ఉండరాదు? ఎప్పుడు వెళ్ళాలని ఉంటే అప్పుడే నీ భర్త వచ్చి నిన్ను తీసుకుపోతాడు కదా. ఎంతో కాలంగా ఈ ప్రాంతంలో పరిస్థితి చాలా అరాచకంగా ఉంది అన్నాడు శ్రీమంతుడు కూతురితో. ఒకరిని పెళ్ళాడాక పుట్టింటినే అంటిపెట్టుకోవడం స్త్రీ ధర్మం కాదు నాన్న. మిమ్మల్ని ఏనాడు చూడాలనిపిస్తే ఆనాడే రాగలను. కొండంత భర్త ఉండగా నాకు దొంగల భయం ఎందుకు ఉంటుంది అని రత్నావళి తండ్రికి నచ్చజెప్పి భర్త వెంట వెళ్ళిపోయింది. కాపురానికి వెళ్ళింది మొదలుకొని రత్నావళికి మనశ్శాంతి లేదు. ఎవరి నోట విన్నా దొంగలు చేసే ఘోరాలే. వాళ్ళు చేసే దోపిడీలకు, హత్యకు అంతు లేదు. ఆమె ఉండే కోట చాలా పెద్దది. అందులో పగలంతా వందలాది నౌకర్లు ఉండేవారు.
కానీ రాత్రి అయ్యేసరికి బిక్కుబిక్కుమంటూ ఉండేది. దీనికి తగ్గట్టుగా తరచూ రాత్రివేళ రాజసింహుడు దొంగలను వేటాడడానికి వెళ్ళేవాడు. రత్నావళి చీమ చిటుక్కుమన్నా హడలిపోతూ కన్ను మూయలేకపోయేది. దొంగలకు ఒక నాయకుడున్నాడట. వాణ్ణి గురించి, వాడి శక్తులను గురించి నమ్మశక్యంగాని కథలను ఎన్నో రత్నావళి విన్నది. తన భర్త పట్టుకోవడానికి ప్రయత్నించింది వాణ్ణే. ఏ అర్ధరాత్రి వేళ తన భర్త వాడికి చిక్కిపోతాడేమో అని రత్నావళి హడలిపోతూ తన భర్తను కాపాడమని 1000 దేవుళ్ళకి మొక్కుకునేది. రాజసింహుడు సైన్యాన్ని తెచ్చి తన కోటలో ఉంచినా కూడా దొంగల విజృంభణ ఏమీ తగ్గలేదు. దొంగలు కోటలోకి వస్తే ఏమయ్యేదో కానీ వారి ఆ జోలికి రాలేదు. క్రమంగా రత్నావళి భయం తగ్గిపోయింది. ఆమె భర్తను గురించి కూడా భయపడడం మానేసింది. 1 ఏడాది గడిచింది. రత్నావళి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ఒక దాదిని ఏర్పాటు చేశారు. ఆ దాది రత్నావళి వెంట వచ్చిందే. ఒక రోజున ఈ దాది కంగారుగా రత్నావళి ఇంటికి వెళ్ళి, అమ్మ, మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండరాదు, వెళ్ళిపోదాం పదండి. దొంగలంటే ఎవరో కాదు, మన కోటలో రోజు పనిచేసేవాళ్లే. వాళ్ళ నాయకుడు కూడా మన అయ్యగారే. నేను వాళ్ళను కళ్ళారా చూశాను అన్నది. ఈ వార్తలు విని రత్నావళి నిర్ఘాంతపోయింది. కానీ కొంచెం ఆలోచిస్తే అది నిజం కావచ్చునేమో అని ఆమెకు తోచింది. ఎందుకే దొంగలు ఏనాడు ఈ కోటపై పడలేదు. అందుకే తన భర్త దొంగల నాయకుడిని ఇన్నాళ్ళుగా వేటాడుతున్నప్పటికీ ఆయనకు ఏ ఉపాయము రాలేదు. తన భర్త పెద్ద నాటకం ఆడుతున్నాడు. తన తండ్రి కళ్ళల్లో దుమ్ము జల్లడానికి సేనను తెచ్చుకున్నారు. సేన కోటలో ఉన్నది, బయట దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ దొంగలను రోజు వేటాడుతున్నట్టు నటిస్తున్నవాడే దోపిడీలు, హత్యలు చేస్తున్నవాడు. అయితే రాజసింహుడు తనతో ఎంతో ప్రేమగా ఉంటాడు. అటువంటి వాడు దొంగ, హంతకుడు అని ఆమె నమ్మలేకపోయింది. నిజం కళ్ళారా చూస్తే గాని నమ్మరాదని నిశ్చయించుకుంది. ఒకనాటి రాత్రి రాజసింహుడు బయటకు వెళ్తుంటే రత్నావళి బలవంతం చేసి అతన్ని ఉంచేసింది. ఒక రాత్రివేళ అతను చప్పుడు కాకుండా తన పక్క మీద నుంచి లేచి తన భార్య నిద్రపోతున్నట్లు రూఢి చేసుకుని బయటకు వెళ్ళాడు. అయితే రత్నావళి నిద్రపోతున్నట్లు నటిస్తుంది కానీ నిజంగా నిద్రపోవడం లేదు. భర్త బయటికి వెళ్ళగానే ఆమె లేచి ఒక నల్లటి మేలి ముసుగును ధరించి తాను కూడా బయటికి వెళ్ళింది. తెల్లటి దుస్తులు ధరించిన తన భర్త భవనానికి కొంత దూరంలో ఉండే చింత చెట్ల మధ్యకు వెళ్ళి చీకట్లో అదృశ్యం కావడం గమనించింది. ఆ తోపు వద్ద వట్టిపోయిన దిగుడు బావి ఒకటి ఉంది. రత్నావళి ఆ బావిని చేరి తొంగి చూసింది. బావి ఇంకా చీకటిగా ఉన్నది. అయినా తన భర్త ఆ బావిలోకి దిగి ఉండాలి. అందుకని రత్నావళి తాను కూడా బావిలోకి దిగింది. బావి అట్టడుగున గోడల వెంబడి ఏవో పొదలు పెరుగుతున్నాయి. ఒక పొద వెనక నుంచి ఆమెకు అస్పష్టంగా మాటలు వినిపించాయి. ఆమె ఆ పొద వద్దకు వెళ్ళి చూడగా దాని వెనక ఒక సన్నటి ద్వారం కనిపించింది. దాని వెనక ఒక పెద్ద మాళిగ ఉంది. అందులో జనం ఉన్నారు. వారి మధ్యలో రాజసింహుడున్నాడు. అతని చుట్టూ ఉన్న వారందరూ తమ నౌకర్లే. అయితే వాళ్ళిప్పుడు తమ యజమానితో వినయంగా మాట్లాడకుండా చాలా పరుషంగా మాట్లాడుతున్నారు. నేను మీ నాయకుణ్ణి, ఆ సంగతి మీరు గుర్తుంచుకోండి. నాతో ఎదురు తిరిగి మాట్లాడితే వాడిని చంపేస్తాను అని రాజసింహుడు గర్జిస్తున్నాడు. మాకు మీ నాయకత్వంలో నమ్మకం పోతుంది. నీ వాలకం చూస్తే మమ్మల్ని సైనికులకు పట్టించేలా ఉన్నావు. మేము మరొక నాయకుణ్ణి ఎన్నుకుంటాం అన్నాడు ఒకడు. వాడు దివాణపు చాకలి. రాజసింహుడు చివాలన చాకలి పైన కత్తి దూశాడు. ఇంతలోనే 5-6 ఈటెల మొనలు అతని రొమ్ము మీద వాలాయి. ఇది చూస్తూనే రత్నావళి కంపించిపోయింది. నిలుచున్న చోటనే స్పృహ తప్పి మూర్ఛపోయింది. తిరిగి స్పృహ వచ్చేసరికి ఆమె తన గదిలో ఉంది. రాజసింహుడు సమీపంలోనే ఉన్నాడు. తన భర్త సజీవుడై ఉన్నందుకు ఆమె ఎంతో తృప్తిగా నిట్టూర్చింది. అతను తన భార్యతో, నీ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. నిన్ను రేపే పుట్టింటికి పంపేస్తాను. నీవు పిల్లవాడు కొంతకాలం అక్కడే ఉండి తిరిగి రండి అన్నాడు. ఆ మర్నాడే రత్నావళి సైనికులను వెంట పెట్టుకుని తన కుమారుడితో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది. దారిలో ఆమెను ఒక ధర్మ సందేహం పీడించింది. ఆమె తన తండ్రితో భర్తను గురించిన నిజం చెప్పాలా చెప్పకూడదా? బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా,
రత్నావళికి పట్టుకున్న ధర్మ సందేహమే నాకు పట్టుకుంది. ఆమె తన తండ్రికి విధేయురాలై ఉండి ప్రజాశత్రువైన తన భర్త రహస్యం బయటపెట్టాలా, లేక భర్తకు విధేయురాలై ఉండి తన భర్త రహస్యం తండ్రికి చెప్పకుండా దాచి ఆయన ఏ ఉద్దేశంతో తనను రాజసింహుడికిచ్చి పెళ్లి చేశాడో ఆ ఉద్దేశాన్ని భంగపరచాలా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావంటే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్త్రీ పెళ్లి కాకముందు తండ్రికి, పెళ్లి అయ్యాక భర్తకు విధేయురాలై ఉండాలన్న సంగతి పెద్దలు చెప్తారు. అది అలా ఉంచితే దొంగల నాయకుణ్ణి పట్టుకునే బాధ్యత సేనాపతిది, ఆయన కుమార్తెది కాదు. అదీకాక రాజసింహుడు తన భార్యకు తన రహస్యం తెలిసిపోయినట్లు తెలిసి ఉండి కూడా ఆమెను తండ్రి వద్దకు పంపి ఆమె యందు తనకు గల విశ్వాసాన్ని ప్రకటించాడు. అందుచేత రత్నావళి తన భర్త రహస్యాన్ని తండ్రికి చెప్పవలసిన అవసరం ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగడంతో బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.